ఉదయకాల సమయంలో ప్రభు ఈ విధంగా నీ పాదాల చెంతకు రావడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభు అమలాపురం ఏరియా హాస్పిటల్ క్రిస్మస్ జరగడానికి ప్రభు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు. నా తండ్రి నీ నామఘనత కొరకు ప్రభు ఈ కార్యక్రమం అంతా చక్కగా జరగడానికి సహాయం చేయడం ఆయన. చేరువచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. రాబో చిన్న బిడ్డలను నాయన మీరే ప్రేరేపించి నడిపించండి ప్రభు. నా తండ్రి నీ నామానికి ఘనత రావాలి, నీ నామానికి నాయన మహిమ తెచ్చుకోవాలి ప్రభు. బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని స్టాఫ్ అందరినీ మీ కృపలో కాపాడు. డాక్టర్స్ అందరూ సూపరింటెండెంట్ గారు అందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ఇంతవరకు సహాయం చేసిన ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమం అంతా నాయన మీరే అధ్యక్షుడిగా ఉండి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మహోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన సజీవ గారికి చెల్లిస్తున్నానండి. అలాగే మనం ఇప్పుడు మన సూపరింటెండెంట్ గారైన శంకర్రావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరి మనం చేర్చుదాము. అలాగే ఇప్పుడు కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. గ్రూప్ సాంగ్ పాడడానికి నర్సింగ్ ఆఫీసర్స్ అందరూ రావాల్సిందిగా మనం చేర్చున్నాం. అందరూ ఆది
హల్లెలూయా. గ్రూప్ సంఖ్యలు వినిపించిన లసిక అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఇప్పుడు క్యాండిల్ సర్వీస్ అండి. తర్వాత మనం క్యాండిల్ సర్వీస్ చేసుకుందాం. అందరూ లేచి నిలబడితే రక్షకుడు ఉదయించినాడంట. మొట్టమొదటిగా హెడ్ మాస్టర్ అయిన ఆర్తి గారు వచ్చి దేవుని వాక్యాన్ని చదవలసిందిగా మనం చేర్చున్నాము.
లూకా శుభవార్త 2వ అధ్యాయము 10 నుంచి 14 వచనాలు చదివి దేవుని యొక్క జన్మదిన రహస్యాన్ని చదివి వినిపించవలసిందిగా మనం చేస్తున్నాం. లూకా శుభవార్త 2వ అధ్యాయము 10 నుంచి 14 వచనాలు చదువుకుందామంట. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యంలో దీవించి మనందరి వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆమె నెక్స్ట్ పర్సన్ కూడా వచ్చి చదవలసిన సత్యవతి గారు, సత్యవతి నర్సింగ్ ఆఫీసర్ వచ్చి వాక్యం చదవవలసిందిగా మనం చేస్తున్నాను. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు చదవలసిందిగా మనం చేస్తున్నాం. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హెరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశంలో తిరిగి వెళ్ళింది. ఆమె వాక్యం చదివి వినిపించిన సత్యవతి నర్సింగ్ ఆఫీసర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని నామకు మహిమ కలుగును గాక. నెక్స్ట్ 3వదిగా లలిత రేడియోగ్రాఫర్ గారు వచ్చి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదివి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా కోరుచున్నాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవుడి పరిశుద్ధాత్మ దీవించుగాక. వాక్యం చదివి వినిపించిన రేడియోగ్రాఫర్ లలిత గారికి వందనాలు చెల్లిస్తున్నానండి. దేవుడి నామకు మహిమ కలుగును గాక. నెక్స్ట్ మనకి ఈ క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్కి శాంతాక్రిస్ గారు వచ్చి కొంతమంది పిల్లలకి బహుమతులు ఇచ్చినట్లుగా మనం వాక్యానుసారంగా చూస్తుంటాము. అలాగే ఇప్పుడు కూడా క్రిస్మస్ తాతగారు మన మధ్యకి వస్తారని మేము చూస్తున్నామని ఇప్పుడు శాంతాక్రిస్ గారు మన మధ్యకి వస్తున్నారండి. అందరూ చప్పట్లతో దేవుని నామాన్ని మహిమపరుద్దాం. చిన్నపిల్లలకి అందరికీ కూడా ఆయన స్వీట్లు గిఫ్ట్లు కూడా ఇస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలకి అందరికీ మనం ఒకసారి సాంగ్ పెట్టండి.
సంతోషంగా దేవుని యొక్క జన్మదిన సందర్భంగా వాళ్ళందరికీ స్వీట్స్ ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ దేవుని నామమున మహిమపరచండి. క్రీస్తునాడే పుట్టెను, క్రీస్తునాడే పుట్టెను, క్రీస్తు మనందరి కొరకు పుట్టెను, లోకరక్షకుడు ఉదయించెను. బిఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్ అందరూ వచ్చి దేవుని నామాన్ని మహిమపరుస్తూ పాటలతో దేవుని నామాన్ని మహిమపరచండి. త్వరగా సర్వోన్నతుడు వెలసినాడు.
వచ్చిన నర్సింగ్ స్టూడెంట్స్ అందరికీ కూడా నా దీవెనలు వేస్తున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి మొదలు కాకుండా వారి సర్వీస్లో కూడా దేవుణ్ణి గుర్తు చేసుకుని పని చేయాలని కూడా పిల్లలందరికీ మనవి చేస్తున్నాను. ఇప్పుడు పుష్పగుచ్చంతో మాస్టర్ గారిని ఆహ్వానిద్దామండి. సజీవా సిస్టర్ గారు వచ్చి పుష్పగుచ్చవలసిందిగా మనవి చేయించడం మీ అందరి క్లాస్ కట్టండి. ఎందుకంటే ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం, కొద్దిగా దేవుని యొక్క జన్మదిన రహస్యాన్ని మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. దయచేసి ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి, త్వరగా ముగిస్తాను. చాలా మీకు లంచ్ టైం కనుక నేను కూడా సమయాన్ని అర్థం చేసుకుని నా యొక్క మాటల్ని చాలా తొందరగా ముగించడానికి నేను ఇష్టపడతాను. ఈ క్రిస్మస్కి వచ్చినటువంటి మెడికల్ సిబ్బంది అయినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క క్రిస్మస్ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. మీరు ఒకసారి మీ హ్యాండ్స్ చూపిస్తారు పైకి. ఓకే, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. ఈ సమయంలో మన వేదికను అలంకరించినటువంటి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ సార్కి, నర్సింగ్ సూపరింటెండెంట్ మేడంకి, ఇంకా విచ్చేసినటువంటి డాక్టర్లందరికీ కూడా నా యొక్క ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి నా మాటలు కొంచెం సేపు వినండి. క్రీస్తు ఎందుకు పుట్టాడు, ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనే 2 విషయాలు మీకు తెలియపరిచి నా యొక్క మెసేజ్ సెరమనీని ప్రారంభించి కన్క్లూజన్లోకి తీసుకొస్తాను. మీరు వాక్యం అందరికీ బాగా తెలిసి ఉంటుంది. ఇప్పుడే మీరు చెప్పారు, క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా. క్రీస్తు అసలు ఎందుకు పుట్టాడు అని మనం ఆలోచన చేస్తే, ఈ లోకంలో చాలా మంది వ్యక్తులు ఉంటారు. ఆ వ్యక్తుల్లో నానా రకములైనటువంటి మనుషులు కూడా ఉంటారు. మనిషి అనేటువంటి వాడికి ఏదో ఒక బలహీనత అనేది ఉంటుంది. ఏముంటుంది? దయచేసి నాకు మాటలు వినాలి. ఓకే, చూడండి, ఆ మనిషికి బలహీనత ఉన్నప్పుడు కంపల్సరీ దేవుడు అనేటువంటి వాడు అవసరం. ఆ బలహీనతే లేకపోతే మనుష్యుడు దేవుణ్ణి లెక్క చేయడు. కాబట్టి మనిషికి అనే పుట్టినవాడి తర్వాత చాలా బలహీనతలు ఉంటాయి కనుక ఆ బలహీనతలు ఎరిగి దేవుడే ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే, క్రిస్మస్ ఈజ్ ఏ ఇన్విటేషన్. ఏంటంటే క్రిస్మస్ ఈజ్ ఏ ఇన్విటేషన్. ఆ రోజు దేవుడు పుట్టిన తర్వాత ఒక నక్షత్రాన్ని జ్ఞానులు చూశారు. ఎవరు చూశారు? జ్ఞానులు చూశారు. ఆ నక్షత్రం ద్వారా జ్ఞానులకి ఇన్విటేషన్ దొరికింది. ఆ నక్షత్రమును పట్టుకుని యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడనేటువంటి విషయం తెలుసుకుని జ్ఞానులు ఆ ప్రభు ఉన్న చోటకి బయలుదేరి వెళ్ళారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయం ముందు సిబ్బంది అందరికీ తెలియచేసే మాట ఏంటంటే, మనము కూడా ఒక ఇన్విటేషన్ కావాలి. ఎవరి దగ్గర నుండి? దేవుని దగ్గర నుండి మనకి ఇన్విటేషన్ అనేది కావాలి. ఇప్పుడు చూడండి, సిస్టర్ పిలిచారు, పిలిస్తేనే నేను వచ్చి, నాకు ఇన్విటేషన్ లేకపోతే ఈ స్థలంలోనికి నేను వచ్చేవాడిని కాదు. దేవుడు అనేటువంటి వాడిని కూడా మనం ఏం చేయాలంటే పిలవాలి. ఏం చేయాలి? పిలవాలి. ఆయన పిలిస్తే నీ జీవితంలోనికి వస్తాడు. వచ్చి నీ యొక్క బలహీనతల నుండి, అంటే నీ పరిస్థితులన్నిటి నుండి కూడా ఆయన ఏం చేస్తాడంటే విడిపిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మీకు మాట చెప్తాడు. ఒక టీచర్నే పరిచయం చేస్తారు, ఒక డాక్టర్ని పరిచయం చేస్తారు. కానీ మన యొక్క పాపముల నుండి, అంటే మన పరిస్థితుల నుండి విడిపించేది ఒకే ఒక్కడు, ఆయన మాత్రమే దేవుడు. కాబట్టి మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. ఈ ఇన్విటేషన్ ఉన్నప్పుడు నా ప్రియమైనటువంటి వారు ఆలోచించి, దేవుడే మనకి ఇన్విటేషన్ లేకపోతే దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం మనకు రాదు. దేవుడు మనకి ఇన్విటేషన్ ఇచ్చాడు కనుక మనం దేవుడి దగ్గరికి ఫ్రీగా వెళ్ళొచ్చు. ఇప్పుడు చూడండి, మనం చాలా విషయాల్లో తప్పిపోతుంటాం. మనిషి అన్న తర్వాత చాలా బలహీనతలు ఉంటాయి. తప్పిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఇది మరలా మేము చేయమనేసి మరలా మనం చాలా మొక్కుబళ్ళు చేస్తూ ఉంటాం. అలాంటి మొక్కుబళ్ళు చేసిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి ఏం కోరుకుంటామంటే, తప్పైపోయింది, నన్ను క్షమించు అని దేవుని దగ్గర మనం కోరుకుంటాం. అయితే దేవుడు క్రీస్తు అనేటువంటి వారు మనకి ఏం చూపించారంటే, ప్రేమను మాత్రమే చూపించారు. ఏం చూపించారు?
ప్రేమను. ఎందుకంటే నీ సహోదరుని తప్పకుండా ప్రేమించమన్నాడు. ఏమన్నాడు? నీ సహోదరుని తప్పకుండా ప్రేమించమన్నాడు. ఒకవేళ మనం ప్రేమించకపోతే దేవుని పిల్లలుగా మనం ఉండలేము. ఎవరి పిల్లలుగా? దేవుని పిల్లలుగా మనం ఉండలేము. ఈ భూమి మీద మనం ఎవరైనా సరే, ఎంత జ్ఞాని అయినా సరే, ఎంత శాస్త్రవేత్త అయినా సరే, ఎంత ఫిలాసఫర్ అయినా సరే, చివరికి ఎవరి మీద ఆధారపడాలంటే దేవుని మీద ఆధారపడాలి. ఎంత ఫిలాసఫీ చేసినా, ఎంత రీసెర్చ్ చేసినా, ఒకడు దేవుడు అనేటువంటి వాడు చివరి స్వార్థ సమయంలో అయినా సరే మనం ఎవరి వైపు చూస్తామంటే దేవుని వైపు చూస్తాం. ఈరోజు క్రిస్మస్ అని కానీ మనం ట్రీ పెట్టుకున్నాం, లేకపోతే ఆ క్రిస్మస్ తాత డ్రెస్ చేసాం. ఇది ఒక ఆడంబరం మాత్రమే, సంబరం మాత్రమే. నిజమైన క్రిస్మస్ ఏంటంటే దేవుడు అనేటువంటి వాడిని నీలోనికి వస్తే, ఎవరండి? దేవుడు అనేటువంటి వాడు నీలోనికి వస్తే నీ జీవితం సంతోషంగా మారితే అదే నిజమైనటువంటి క్రిస్మస్. కాబట్టి నీకు దేవుని దగ్గర నుండి ఏం కావాలంటే ఇన్విటేషన్ కావాలి. ఏం కావాలి? ఇన్విటేషన్ కావాలి. రెండో మాట చెప్పి నా మెసేజ్ కంక్లూజన్లోనికి తీసుకొస్తాను. క్రిస్మస్ ఈజ్ ఏ గ్రీటింగ్. క్రిస్మస్ ఈజ్ ఏ గ్రీటింగ్. గ్రీటింగ్ మనం ఎందుకు ఇస్తామంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తే మనం ఎదుటి వారిని సంతోషపరచడానికి, ఎవరంటే మనం ఎదుటి వారిని సంతోషపరచడానికి మనం గ్రీటింగ్స్ ఇస్తూ ఉంటాం. ఎందుకంటే నీ హృదయంలో ఉన్నటువంటి భావాన్ని అంతటిని కూడా వ్యక్తి క్రోడీకరించి మనం ఏం చేస్తామంటే గ్రీటింగ్ రూపంలో మనం అవతలి వ్యక్తికి ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎంతో సంతోషపడతాడు. అలాగే మనం ఈ లోకంలో ఉన్నటువంటి మనిషి జీవితంలో ఒక గ్రీటింగ్ అనేటువంటిది అవసరం. ఆ గ్రీటింగ్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభులు వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీలోనికి వస్తే నీకేం కలుగుతుందంటే సంతోషం అనేటువంటిది కలుగుతుంది. అందుకనే మన దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాట ఏమంటాడంటే క్రీస్తు నీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పాడు. ఎవరి కొరకు? నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఒకరోజు ఒక ఫెమిలియర్ ఋషి ఏం చెప్పాడంటే, దీన్ని కోట్ చేస్తూ నేను చెప్తాను. ఆ ఋషి అడుగుతున్నాడు, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా తన పాపముల నిమిత్తమై ఆ యొక్క కాలువలోకి వెళ్ళి, నదుల్లోకి వెళ్ళి, సముద్రాల్లోకి వెళ్ళి స్నానాలు చేస్తున్నారండి. అయితే ఇక్కడ జరిగినటువంటి సంభాషణ ఏంటంటే, ఆ కాలువలోకి వెళ్ళి ఆ నీటిలో మునిగిని మన పాపాలన్నీ కూడా వదిలేయాలనుకుంటాం. ఏమనుకుంటాం? పాపాలన్నీ కూడా వదిలేయాలనుకుంటాం. ఆ కాలం అనుకుంటుందంట, ఈ పాపాలన్నీ నేను మోయలేను, ఈ పాపాలన్నీ నేను మోయలేను, ఈ పాపాలన్నీ ఇప్పుడు నేను ఎక్కడికి తోసేస్తానంటే నదిలోనికి తోసేస్తా ఉన్నాను. ఎక్కడికి? కాలువ నుంచి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాయి? నదులు. నది అనుకుంటుందంట, నేను కూడా ఈ పాపాలని, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనిషి అందరూ కూడా తప్పులు చేసి పాపములు చేసి కాలువలో మునుగుతుంటే ఈ పాప భారమంతా నేను మోయలేకపోతున్నాను. కాబట్టి నది కూడా ఏమనుకుంటుందో తెలుసా? నది కూడా ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటుందంటే సముద్రంలోకి తీసుకెళ్ళాలనుకుంటుంది. ఇప్పుడు ఆలోచన చేస్తే సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఈ భూప్రపంచంలో చాలా కొన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు. ఈ జనాభా అందరూ కూడా ఏమవుతుందంటే మునిగిపోయి ఇది ఏమవుతుందా ఉందంటే నేను కూడా సముద్రం అంటే నేను కూడా మోయలేక ఇది ఆవిరిగా మార్చి వర్షంగా కురిపిస్తున్నాను. అంటే మీరు ఆలోచన చేస్తే ఎక్కడైతే పాపాన్ని వదిలామో మరలా తిరిగి అదే పాపము మనిషి మీద కురిపించబడుతుంది. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే మీ సమయాన్ని నేను వృధా చేయను, ఎందుకంటే వినేటువంటి స్థితిలో మీరు లేరు. నాకు అర్థమవుతుంది, సమయం అయిపోయింది కనుక నేను చెప్పే మాట ఏంటంటే క్రీస్తు అనేటువంటి వాడు మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. క్రీస్తు అనేటువంటి వాడు మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఆయన ఉంటేనే నీ జీవితం ఏం చేయబడుతుందంటే వెలిగించబడుతుంది. కాబట్టి క్రీస్తు నీ కుటుంబంలో, నీ జీవితంలో ఆయన వెలుగుగా మారితేనే నీ జీవితం వెలుగుగా మారుతుంది. చాలా కుటుంబాలు, చాలా పరిస్థితులు మనం ఆలోచన చేస్తే మనం అనుకుంటున్నాం ఈ రోజుని విడిచిపెట్టేసాం అని అనుకుంటున్నాం, కానీ ఏది మన దగ్గర నుండి విడిచిపెట్టబడట్లేదు. అన్నీ మనతోనే ఉన్నాయి. కాబట్టి అవన్నీ విడిచిపెట్టబడి మనం మారాలి అని అంటే క్రీస్తు నీలోనికి వస్తేనే మనం మార్చబడతాం. ఎలాగయ్యా మార్చబడేది అని అంటే మనం ఒకసారి విడిచిపెట్టబడిన తర్వాత మరలా దానిని మనము పొందుకోవటానికి ప్రయత్నం చేయకూడదు. ఏం చేయకూడదండి? పొందుకోవటానికి ప్రయత్నం చేయకూడదు. కాబట్టి ఈరోజు నువ్వు క్రీస్తును కలిగి ఉంటే ఆ యొక్క క్రిస్మస్ ఆనందం నీకు, నీ కుటుంబానికి కలుగుతుంది. ఇప్పటికిప్పుడు క్రీస్తుని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఇదంతా ఒక సెలబ్రేషన్ లాగా విడిచిపెట్టి వెళ్ళిపోతే ఏ ఉపయోగము నీకు నాకు ఉండదు. ఒక సెలబ్రేషన్గా చూడొద్దు. నా జీవితంలో ఏం కావాలంటే ఒక సంతోషము కావాలి. ఆయన వచ్చినప్పుడు
జ్ఞానులు సంతోషించారట. ఎవరు సంతోషించారండి? జ్ఞానులు సంతోషించారట. అంత జ్ఞాని సంతోషిస్తే ఈ లోకంలో మనం కొన్ని చదువులు మాత్రమే చదివి ఉండొచ్చు, కానీ అనంత జ్ఞాని అయినటువంటి ఆయనలో మనం సంతోషించాలి అని అంటే తప్పకుండా దేవుడు మనకు అవసరం. ప్రతి విషయంలో దేవుడు అనేటువంటి వాడు ఏదో ఒక సమయంలో దేవుడు అవసరం అవుతుందండి. ఒక మనిషికి ఏదో ఒక సమయంలో, చివరి శ్వాసలో ఏదో ఒక సమయంలో దేవుడు మనిషికి అవసరం అవుతాడు. కనుక కంపల్సరీ మీరు దేవుణ్ణి కలిగి ఉండాలి. ఎవరిని కలిగి ఉండాలండి? దేవుణ్ణి కలిగి ఉండాలి. ఆ దేవుణ్ణి కలిగి ఉంటే చాలా ఆశీర్వాదకరంగా మనం జీవితాలు మార్చబడతాయి. నేను చాలా మెసేజ్ ప్రిపేర్ చేశాను, కానీ బోధించేటువంటి సమయం నాకు లేదు కనుక కంక్లూజన్లోనికి వస్తున్నాను. ఈరోజు క్రీస్తును మనం కలిగి ఉంటే ఏం చేయబడతాం మనం? మీరు అనొచ్చు, చాలా మంది ఉన్నారు కదా, ఎందుకు క్రీస్తు ఇంపార్టెంట్ అంటే ఆయన మనకి మాదిరిని చూపించాడు. ఏం చూపించాడు? చూడండి, ఎక్కువ మంది నర్సెస్ క్రైస్తవులే ఉంటారు. ఎవరుంటారు? ఎందుకు ఎన్నుకుంటారో నాకు ఇప్పటికి అర్థం కాదు, కానీ క్రిస్టియన్స్ పిల్లలు మాత్రమే ఉంటారు. డాక్టర్లు కాలేరు. ఎందుకంటే మన పరిస్థితి ఎక్కడితో ఆగిపోయింది? నర్సెస్తోనే ఆగిపోయింది. దీనంటాను దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సంతోషం మనలో ఉంటే మనం ఇంకా పై స్థాయికి వెళ్ళే అవకాశము ఉంటుంది. అందుకని దేవుడు మనకు అవసరం. ఆ దేవుని నువ్వు కలిగి ఉండాలని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ మనవి చేస్తున్నాను. ఈ మధ్యాహ్నకాల సమయం మందు ఇక్కడ కూర్చున్నటువంటి స్టాఫ్ మెంబర్స్ అందరికీ, డాక్టర్స్ ఉన్నా, ఇంకెంతమంది ఉన్నా సరే, ఏ సిబ్బంది ఉన్నా సరే, నేను కోరేది ఏంటంటే చివరి శ్వాసలో ఏదో ఒక సమయమన్నా తప్పకుండా మనకి ఎవరు అవసరం అంటే దేవుడు అవసరం. ఆ దేవుడు నీలో కానీ ఉంటే నువ్వు ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటావు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఎందుకు క్రైస్తవ నర్సెస్ సిస్టర్స్గా ఉంటారంటే వాళ్ళకు కొంచెం ఓర్పు ఉంటుంది. ఏముంటుంది? ఓర్పు ఉంటుంది, ఓపిక ఉంటుంది. ఎందుకంటే క్రీస్తు ఒక మాదిరిని చూపించమన్నాడు కదా. నిన్ను వాళ్ళు, నీ తోటి వాళ్ళు ఏం చేయమన్నాడు? ప్రేమించమన్నాడు అన్నటువంటి ఆ యొక్క కొటేషన్ మాటికి హృదయంలో ఏమవుతుందంటే రిమైనింగ్ అవుతూ ఉంటుంది. కనుక మనం ఏం చేస్తూ ఉంటామంటే మన తోటి వారిని కూడా మనం ఏం చేస్తూ ఉంటాం? ప్రేమిస్తాం. అటువంటి ప్రేమ గుణం, అటువంటి జాయ్ఫుల్ లైఫ్ ఈ క్రిస్మస్ ఆనందము మీకు, మీ కుటుంబాలకు కలగాలని మనసా వాచా కోరుకుంటూ నా మెసేజ్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మరొకసారి సూపరింటెండెంట్ సార్కి, ఎన్ఎస్ మేడం గారికి ప్రత్యేకమైన వందనాలు. చాలా చాలా వందనాలని లేవికాంత్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే దేవుని యొక్క జన్మ రహస్యాన్ని మనకు కులాంశంగా తక్కువ నిమిషాల్లో కూడా ఆయన చెప్పగలిగినందుకు వందనాలు. ఎందుకంటే ఆయన సమయం ఇవ్వడానికి ఆయన ముందుగా రాలేకపోయారు. మనం ఇలా అన్నీ కలిపేసుకోవాల్సి వచ్చింది. ప్రత్యేకంగా వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే కూర్చోమని మనవి చేస్తున్నాను. ఇప్పుడు స్పెషల్ సాంగ్ అండి. నర్సింగ్ స్టాఫ్ వచ్చి స్పెషల్ సాంగ్ పాడవలసిందిగా మనవి చేసిన త్వరగా రావాలి. హలో, ప్రైజ్ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. మొదటగా ఈ అవకాశం నాకు ఇచ్చిన నర్సింగ్ సూపరింటెండెంట్ సార్, మేకర్ సూపరింటెండెంట్ సార్కి అండ్ రిమైనింగ్ డాక్టర్స్ అందరికీ, ఎన్ఎస్ మేడం గారికి, హెడ్ సిస్టర్స్కి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు అండి. జగమంతా సంబరమే మొదలయ్యే ఈ రోజే, జనించే మహారాజే లోక రక్షకుడే. జగమంతా సంబరమే మొదలయ్యే ఈ రోజే, జనించే మహారాజే లోక రక్షకుడే. ఆకాశమంతా పట్టనోడు పసిబాలునిగా వచ్చినాడు. ఆకాశమంతా పట్టనోడు బాలునిగా వచ్చినాడు. నిన్ను నన్ను చేరగ వచ్చే యేసునాథుడు. రండి 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 సందడి చేద్దాం రండి, రండి 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 పండుగ చేద్దాం రండి, రండి 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 సందడి చేద్దాం రండి, రండి 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 యేసయ్య పుట్టాడండి.
జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే జనించే మహారాజే లోక రక్షకుడే జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే జనించే మహారాజే లోక రక్షకుడే తారని చూసామే వెంబడి వచ్చామే రాజుని చూడంగా త్వరపడి వచ్చామే తారని చూసామే వెంబడి వచ్చామే రాజుని చూడంగా త్వరపడి వచ్చామే చూపులకు చక్కానోడు సుందరుడే ఆసామి బంగారు సాంబ్రాణి బోళము నుంచి వచ్చామే చూపులకు చక్కానోడు సుందరుడే ఆసామి బంగారు సాంబ్రాణి బోళము నుంచి వచ్చామే వై 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 తందానానే తందానానేనా 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 జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే జనించే మహారాజే లోక రక్షకుడే దూతనే చూసామే భయపడిపోయామే మెస్తయ్య జన్మ వార్తలు మేము విన్నామే దూతను చూసామే భయపడిపోయామే మెస్తయ్య జన్మ వార్తలు మేము విన్నామే నశించి పోయే మనలను రక్షింప వచ్చాడని సంతోష గానము చేస్తూ బెత్లెహేముకు చేరామే నశించిపోయే మనలను రక్షింప వచ్చాడని సంతోష గానము చేస్తూ బెత్లెహేముకు చేరామే జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే జనించే మహారాజే లోక రక్షకుడే జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే జనించే మహారాజు లోక రక్షకుడే ఆకాశమంతా పట్టనోడు పసిబాలుడిగా పుట్టినాడు ఆకాశమంతా పట్టనోడు బాలునిగా పుట్టినాడు నిన్ను నన్ను చేరగ వచ్చే యేసునాథుడు రండి 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 సందడి చేద్దాం రండి 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 పండగ చేద్దాం రండి 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 సందడి చేద్దాం రండి 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 యేసయ్య పుట్టాడండి థ్యాంక్ యూ చక్కని పాట పాడి వినిపించిన శివకుమారి గారికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే సోపరెడ్డి గారు శివకుమారి గారికి పుష్పగుచ్చంతో అలంకరిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ సమయంలో మన ఆరంభ గారైన అనుష మేడం గారు సుధీర్ సార్ కూడా వచ్చి ఈ యొక్క క్రిస్మస్ గురించి కొద్ది మాటలు మాట్లాడవలసిందిగా మనం ముందుగా ఈ క్రిస్మస్ వేడుక ఇలా సంబరంగా మనకు జరగడానికి మన పర్మిషన్ ఇచ్చిన సూపరింటెండెంట్ సార్కి, అలాగే ఇది ఇంత ఘనంగా జరగడానికి మన నర్సింగ్ స్టాఫ్ ఎంతో కష్టపడ్డారు. వీళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలండి. మరి క్రిస్మస్ అనేది అందరిలోనూ సంతోషం అనేది, అంటే దేవుడు మనకి సంతోషం నింపడం కోసం అని చెప్పి డిసెంబర్ నెలలో జన్మించినారని చెప్పి మనకి పాస్టర్ గారు చెప్పారు. అది అందరికీ మనకి విదితమే. అయితే మీరు ఎప్పుడైనా గమనించారో లేదో కానీ డిసెంబర్ నెల వచ్చిందంటేనే మనకు ఆ సంతోషం తెలియకుండానే మొదలవుతుంది. అవునా కాదండి? నాకు సంవత్సరం మొత్తంలో ఇష్టమైన నెల ఏదంటే డిసెంబర్ నెలే. ఎందుకు అంటే తెలియకుండానే మనలో ఆ క్రిస్మస్ ఆనందం అది కూడా నింపుకుంటూ వస్తూ ఉంటుంది ఆ నెల. అలాగే అది క్రిస్మస్కి చేరయ్యే కొద్దీ అది ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా మనకి లైటింగ్స్తో ఇల్లులు చక్కగా ఇల్లు కళకళలాడుతూ ఆ కాంతులతోనూ, అంటే దేవుడు వస్తున్నాడు అని చెప్పి మనకి ఆ కన్నుల పండుగగా ఉంటుంది అన్నమాట. అంటే మనం అదొక్కటే కాదు, మనలో కూడా మనం క్రీస్తుని నింపుకుని ఆయనకి ఏదైతే మనం ఆయన దిశగా నడవాలని చెప్పి ఈ క్రిస్మస్ మన అందరింట్లోనూ మీ అందరిలోనూ కూడా సంతోషాన్ని నింపాలని చెప్పి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. నామక మహిమకరణ కాక ఇప్పుడు డాక్టర్ సుధీర్ గారు వచ్చి దేవుని క్రిస్మస్ కోసం మన మధ్యన మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. సూపరింటెండెంట్ సార్కి, వీరభద్ర సార్కి, నర్సింగ్ సూపరింటెండెంట్ మేడంకి, తర్వాత డాక్టర్స్కి, సిబ్బందికి, తర్వాత
స్టూడెంట్స్కి అందరికీ నమస్కారాలు, అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. ఈరోజు ఇంత ఆనందంగా అందరం కలిసికట్టుగా మనం చేసుకుంటున్నామంటే ఇది ఒక కుటుంబం లాగా, అంటే అన్ని పండుగలు చేసుకుంటాం, అందులో మనం క్రిస్మస్ కూడా అందరం మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కాకపోతే ఈరోజు ప్రాముఖ్యంగా నేను ఒకటైతే చెప్పదలిచింది, మీ అందరికీ ఇందాక శాంటా క్లాస్ ఎవరు యాక్ట్ చేశారు ఇక్కడ? శాంటా క్లాస్ కోసం ఎంతమందికి ఎవరికి తెలుసు? ఇక్కడ శాంటా క్లాస్ మనం ఎప్పుడు చూస్తాం క్రిస్మస్లో ఆనందంగా హ్యాపీగా నవ్వుతూ ఆనందంగా ఏదో తిరుగుతుంటుంటాడు, నవ్వుతుంటాం. యాక్చువల్లీ ఈరోజు మీకు ఒకటి అంటే నేను చెప్పదలిచింది ఏంటంటే శాంటా క్లాస్ కోసం మీకు చెప్పాలి సార్. ఎస్ రైట్, కంగ్రాచులేషన్స్ బ్రదర్, బాగా యాక్ట్ చేసాం, వెరీ గుడ్. శాంటా క్లాజ్ అనే వ్యక్తి తాత కాదు, లేకపోతే ఏదో ఒక చిన్న వ్యక్తి కాదు. శాంటా క్లాజ్ అనే వ్యక్తి ఒక చాలా ధనవంతుడు, ఊర్లో అత్యధికంగా కలిగిన ధనవంతుడు ఆయన. యాక్చువల్లీ వాస్తవానికి మనం ఈరోజు చూస్తున్న వ్యక్తి శాంటా క్లాజ్ అనేది మనకు ఆటల్లో లేకపోతే మనల్ని ఆనందపరచడానికి, మామూలుగా మన క్రిస్మస్ వేడుకల్లో ఏదో సరదాగా నవ్వించడానికో ఉపయోగపడుతున్న వ్యక్తి వాస్తవానికి క్రీస్తు కలిగిన వ్యక్తి. ఎందుకు అంటే ఆయన దగ్గర ఉన్న డబ్బు ఆయన దాచుకోలేదు, ఆయన దగ్గర ఉన్న ఆనందాన్ని ఆయన దాచుకోలేదు. ఆయన ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారిని సాదృశ్యంగాను తర్వాత ఆయన జీవితంలో అవలంబించుకుని అలా బతికాడు. ఆయన జీవితంలో యేసుక్రీస్తు వారు ఆ రోజు బతికాడు, ఆ రోజు జన్మించాడు. అంటే సాదృశ్యం ఏంటి? మన జీవితంలో కూడా క్రీస్తుని కలిగి జీవించాలి, దాన్నే నిజమైన క్రిస్మస్. శాంటా క్లాజ్ అనే వ్యక్తి ఏం చేశాడంటే మామూలుగా ఆ ఊర్లో ఉన్న వ్యక్తులందరికీ విషెస్ ఏంటి అనేది ఒకటి లెటర్ రాయమనేవారు. సహజంగా చాలామంది పేదవాళ్ళు ఉండేవారు, లేకపోతే ఎన్నో ఆశలు కలిగిన వాళ్ళు ఉండేవారు. ఆ విషెస్ అన్ని కలెక్ట్ చేసుకుని ఆయన ఏం చేసేవాడంటే ఆయనకి ఉన్న ధనము, ఆయనకున్న విలువలు అవన్నీ నెరవేర్చడానికి ఉపయోగపడేవాడు. అండ్ నెరవేర్చినప్పుడు ఈయన చేసినట్టు ఎలా కానీ అది ఎప్పుడు కనపడుతుంది. కాబట్టి మనం నిజమైన క్రిస్మస్ మన జీవితంలో ఉందని అనుకుంటున్నాను. ఇదే మనం అందరం కలిసికట్టుగా ఎటువంటి గొడవలు లేకుండా ఆనందభరితమైన జీవితము, ఆనందభరితమైన ఎన్వైరన్మెంట్లో మనం పనిచేసుకుంటూ ముందుకెళ్ళాలని ఈ అవకాశం ఇచ్చిన సూపరింటెండెంట్ సార్ని, నర్సింగ్ సూపరింటెండెంట్ మేడం చాలా మంచి విషయాలు చెప్పి మనందరినీ కూడా బలపరిచినందుకు మేడం గారికి, సార్కి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. వందనాలని తర్వాత మధుకర్ సార్ కూడా వచ్చి క్రిస్మస్ సందర్భంగా దేవుని విషయం చెప్పమని అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఇక్కడ ఆసీనులైన మెడికల్ సూపరింటెండెంట్ గారు, నర్సింగ్ సూపరింటెండెంట్ గారు, డాక్టర్ వీరభద్రుడు సారు, డాక్టర్ సుధీర్ సారు, డాక్టర్ అనుష మేడము, ఇక్కడ హాజరైన డాక్టర్లందరూ మరియు నా అక్క చెల్లెళ్ళు, అన్నతమ్ములైన నర్సింగ్ స్టాఫ్ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అండ్ మెర్రీ క్రిస్మస్ గ్రీటింగ్స్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్, చాలా వందనాలు. మీరు కూడా వచ్చి క్రిస్మస్ సార్ అనగానే చక్కగా లేదు, సార్ కూడా ఫస్ట్ మాకు పార్టిసిపేట్ చేసింది సారే, నిజంగాను చాలా వందనాలండి. తర్వాత యోసేఫ్ సార్ కూడా వచ్చి క్రిస్మస్ చెప్పవలసిందిగా మనం చేయొచ్చు. సుధీర్ సార్ ఇందాక శాంటా క్లాస్ అంటే ఎవరు చెప్పారు? ద రియల్ శాంటా క్లాస్ ఈజ్ జీసస్ క్రైస్ట్. మీకు ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా అవసరం ఉందంటే అది ఓన్లీ అది రిలీజియన్ కాకుండా ఒక ఫ్రెండ్ లాగా యాక్సెప్ట్ చేసి నాకు ఈ అవసరం ఉంది, ఐ నీడ్ హెల్ప్ అంటే హీ విల్ హెల్ప్ యూ. ఓకే, అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. థ్యాంక్ యూ సార్, నా వందనాలు. తర్వాత డాక్టర్ సృజన మేడం కూడా వచ్చి మీరు అనుకోకుండా మా మధ్య వచ్చినందుకు చాలా వందనాలండి. మీరు కూడా వచ్చి క్రిస్మస్ కోసం గ్రీటింగ్స్ చెప్పాల్సిందిగా మనం చేయొచ్చు. యోసేఫ్ సార్తో ఫోటో తీసుకొచ్చండి, పుష్పగిచ్చి విద్య సార్తో సార్ని అలంకరించవలసింది.
Assistant Superintendent sir, Veerabhadra sir, and all the dear doctors, nursing staff, and all the staff of your Amalapuram area hospital. And it is really a blessing to me to be here and to be a part of your Christmas celebration. And I wish you all a happy Christmas and a happy long life and health for all the members and your family members. Thank you all for giving me this opportunity. థ్యాంక్ యూ మేడం. మేడం ప్లీజ్. డాక్టర్ సృజన మేడం గారిని పుష్పించి గారు. థ్యాంక్ యూ మేడం. తర్వాత నర్సింగ్ సూపరింటెండెంట్ గారిని క్రీస్తు చేయడం కోసం కొద్ది మాట్లాడాల్సిన రీజన్స్ తగ్గవలసిందిగా మనం చేస్తున్నాం. వేదికను అలంకరించిన సూపరింటెండెంట్ గారికి నమస్కారాలండి. వచ్చిన డాక్టర్స్ అందరికీ, వచ్చిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన అందరికీ నా వందనాలు. హ్యాపీ క్రిస్మస్. ఇది అందరూ చెప్పుకుంటాము, అంటే మనం ప్రభువులను ఉండి ఆయన నిబంధనలు పాటిస్తూ ఆయన చెప్పిన వాక్యాన్ని మనం నేర్చుకొని వాటి ద్వారా మన జీవితాన్ని గడిపితే అది నిజమైన మన క్రిస్మస్. యాక్చువల్గా అది చాలా చేస్తాము, మనుషులం కదండి. ఆయన ఓపిక, ఆయనకున్నంత దయ మన దగ్గర ఉండదు. ఈ సిచ్యువేషన్ బట్టి వీటిని బట్టి మనం కొంచెం అంత ఓపికగా అంత నెమ్మదిగా ఆయన భరించినంతగా మనం భరించలేము. ఆయన భరించినంత బాధ మనం భరించలేము, కొంచెం కష్టం. అలా అయితే అక్కడ వేసుకున్నప్పుడు అయ్యేవాళ్ళము, అది నా ఉద్దేశం. కానీ ఈ క్రిస్మస్ ఇక్కడ నేను మీ అందరికీ ఇలా జరుపుకోవడం నాకు చాలా సంతోషం ఉంది. నేను ఒకటే నమ్మానండి, ప్రతి పుస్తకంలో కూడా మనకి చిన్నప్పటి నుంచి క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము అన్నది మాటే ఉండేది. కానీ రాముడి తర్వాత, కృష్ణుడి తర్వాత, దుర్గాదేవి ఇలా హిందూ దాంట్లో ఎక్కడ రాలేదు. మరి యాక్చువల్గా ఆయన మానవుడు జన్మించి మళ్ళీ సాయిబాబా కూడా వచ్చారు మానవుడుగా. కానీ సాయిబాబా ముందు, సాయిబాబా తర్వాత లేదు. ఎప్పటి నుంచో కూడా మనకి క్రీస్తు శకము, క్రీస్తు పూర్వమే ఉన్నాయి. మరి ఎందుకున్నాయి అంటే ఆయన పుట్టారు, ఆయన అలా చేశారు. అది నిజమైన ఆయన జీవితం. ఆయన దేవుడా ఎవరా కాదు, ఆయన మాదిరిగా నిలబడి తక్కువ వయసులో చనిపోయి, అంతే కదా, 33 ఏళ్ళ ఆయన చనిపోయింది. నాకైతే 30+లోనే చనిపోయారు ఆయన. అంటే ఒక మంచి కోసం వెళ్తే, మంచి పని చేస్తే దుర్మార్గుడు అనేవాడు నన్ను సృష్టిస్తాడు. అయినా కానీ మనం మంచి విడకూడదు అనేది ఆయన ఇచ్చిన మన కాన్సెప్ట్, ఆయన ఇచ్చిన మెసేజ్. అది మనం నడుచుకుంటూ వెళ్ళాలి. కానీ అప్పుడప్పుడు మనం ఉన్న ఈ సిచ్యువేషన్లో కొంచెం రేస్ అవుతాము, కొంచెం శాంతపడతాము, మళ్ళీ ఎందుకన్నాము అనుకుంటాం. ఏది నా విషయంలో కూడా జరుగుతున్నాయి, కానీ తప్పటం లేదు. అయితే అందరూ కూడా ఆయన మాదిరిగా ఉండాలని, ఆయన ఇచ్చిన మెసేజ్ మనం ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. అదే ఆయన ఉన్నారు అనడానికి నేను క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం, ప్రతి చిన్నప్పటి నుంచి పుస్తకంలో క్రీస్తు పూర్వము, ఇప్పుడు ఇది జరిగింది, క్రీస్తు తర్వాత క్రీస్తు శకము ఇది జరిగింది. మన ఎగ్జామ్స్లో చాలా రాసాము, చిన్నప్పుడు ఏదైతే రాసాము, మీరు ఇప్పుడు కొన్నాయి లేవు నాకు తెలియదు. కానీ ప్లస్ ఈ సెలబ్రేషన్స్కి కష్టపడ్డ మా హార్టీ సిస్టర్ గారు, సుబ్రహ్మణ్య గారు, మన నేను సత్య, వీళ్ళందరూ కూడా మా డాక్టర్స్ కూడా, నర్సింగ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఈ డెకరేషన్ అంతా మా స్టూడెంట్స్ చేశారండి. దీనికి ఎవరైనా రప్పిస్తే చాలా డబ్బులు అడుగుతారు. అసలు మీ బాబా రవి చాలా మంది మన వాళ్ళే, ఎవరు బయటకు తెచ్చుకోవాలి, మన వాళ్ళతోనే చేశారు. ఏదో చిన్న డెకరేషన్ చేయాలంటే చాలా అడుగుతారు. మామూలుగా ప్రభు మీద ప్రేమ ఉండి ఇలా చేశారంటే నిజంగా వాళ్ళ దేవుడు వాళ్ళకి మంచి చేయాలని వాళ్ళు పిలిచారు. దేవుడు బ్లెస్సింగ్స్ మీ అందరికి ఉండాలని కోరుకుంటున్నాను. ఏదైనా తప్పుగా మాట్లాడంటే క్షమించండి. చాలా వందనాలండి. దేవుడికి క్రిస్మస్ సందర్భంగా మాట్లాడి వాళ్ళందరినీ దీవించిన నర్సింగ్ సూపరింటెండెంట్ రాజేశ్వరి మేడం గారికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మన యూనియన్ తరఫున సుబ్బారావు గారిని వచ్చి క్రిస్మస్ సందర్భంగా విషయం చెప్పమని మనం చేయించున్నాం.
అందరికీ నమస్కారాలండి. యేసుక్రీస్తు కోసం చెప్పాలంటే నేను అందులో ఉన్న మొదటి పేజీ కూడా ఎప్పుడు చదువుకోలేదు. నేను యేసుక్రీస్తు అనేవారు అందరికీ కావాల్సిన ప్రభు. ఆయన ఆదేశాలు లేకపోతే ఎవరు ఎక్కడికి వెళ్ళలేము. నాకు తెలిసినంత వరకు అందరం కలిసికట్టుగా ఉండి ఈ క్రిస్మస్ ఇంతకు ముందు సంవత్సరం చేయలే. మీకు ఎవరికైనా తెలుసో లేదో? చేయలేదు. ఏదో చిన్న చిన్న బాధలు వచ్చి ప్రాబ్లం వచ్చి సత్యవతి గారిని సిస్టర్ గారిని పిలిచి క్రిస్మస్ ఎందుకు చేయలేదు, చెయ్యాలి ఏంటో నాకు అది చేస్తే ఏదో నాకేదో ప్రేమ చెయ్యాలి అని చెప్పి గట్టిగా పట్టుకుంది. వాళ్ళిద్దరిని అడిగింది నేనే మొట్టమొదటిగా. మీరు ప్రతిసారి క్రిస్మస్ చేయాలి, చేయకపోతే ఎలాగండి? ఎందుకంటే అందరిళ్ళలో పండుగ మన పండుగే. ఈ హాస్పిటల్లో క్రిస్మస్ పండుగ చేసుకుంటుంటే మనం అందరం కలిసి చేసుకునే పండుగ. అలాగే ఏదో మేము పూజ చేస్తే అది అందరితో కలిపి చేసుకుని పూజే. అది నా ఇంట్లో చేసుకుంటే నా సొంతం, హాస్పిటల్లో చేస్తే మన అందరిది. ఇప్పుడు మేము ఉన్నా లేకపోయినా, మనుషులు ఉన్నా లేకపోయినా క్రిస్మస్ అనేది హాస్పిటల్ పండుగ చూసుకుని అందరూ కలిసికట్టుగా ఈ పండుగ చేయాలని, అందరూ చేతులు కలపాలని చెప్పేసి నా కోరిక. అందరూ కలుస్తారు, కలవపడటం అనేది లేదు. ఈ కార్యక్రమం అయితే చక్కగా చక్కినందుకు మా సిస్టర్ గారులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాను. సూపరింటెండెంట్ గారు మనం ఎప్పుడు పిలిచినా రెడీగా ఉంటారు సార్. ఆయన పిలవకపోతేనే మనకు భయం, పిలవాలి. అందుకని నర్సింగ్ సూపరింటెండెంట్ గారు కూడా మంచి మనసుతో వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అలాగే నా చిన్నప్పుడు నిర్మలా కాన్వెంట్ అని ఆకాశం హాస్పిటల్లో ఉంది. వెనకాల కాన్వెంట్ ఉండేది, నిర్మలా కాన్వెంట్ అని. 3 సంవత్సరాలు నేను చదివాను ఆ కాన్వెంట్లో. సరిగ్గా 1:30కి నన్ను చర్చికి తీసుకొచ్చి మోకాళ్ళ ప్రార్థన చేయించేవారు నా చేత. 3వ తరగతి వరకు నేను చదివాను అక్కడ ఇంగ్లీష్ మీడియంలో. నేను పుట్టింది అమలాపురంలోనే. అప్పుడు క్రిస్టియన్సీ స్కూల్ అనేది, కాన్వెంట్ అనేది అది ఒకటే, నిర్మలా కాన్వెంట్ ఉంది. నాకు తెలుసు యేసుక్రీస్తు కోసం అంటే అంత అవగాహన లేదు. కానీ ఆ తర్వాత మా నాన్నగారు నన్ను వేరే చోటకి తీసుకెళ్ళి వేరే స్కూల్లో జాయిన్ చేసినప్పుడు కూడా కొంచెం ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం వేరే ఒక క్రిస్టియన్ మాస్టర్ దగ్గర చేశారు. ఆయన ఒక పేపర్ పెట్టి ఆ పేపర్ మీద రొట్టెలు ఎలా పెంచేవారు, చేప ఎలా ఉన్నది, ఇవన్నీ బొమ్మలు గీసి నాకు దాని మీద చూపించేవారు మా పిల్లలందరికీ. అలా కొంచెం ఉంది జ్ఞానం. అది నేను కూడా ఈ రోజు వరకు కూడా నేను యేసుక్రీస్తుని విరోధంగా ఏం చూడను. మా దేవుళ్ళో ఒక దేవుడు అనుకుంటా, మా దేవుళ్ళో ఒక దేవుడు అనుకుంటా. పొద్దున్నే ప్రార్థన చేసుకుంటాను. అంటే మీకు ఎవరికీ తెలియదు, నా ప్రార్థన నాది. ఎవరు చేసినా అది వెళ్ళేది ఆ దేవుడికే. నువ్వు చేసి పద్ధతిని బట్టి నీకు దేవుడికి వెళ్తుంది తప్ప ఇలాగే చేయాలి అలాగే చేయలేదని దేవుడే చెప్పలా. మనసులో పెట్టుకుని నువ్వు మంచి మనిషిగా చెయ్యన్నాడు. అది ఎవరు చేసినా ఆ ప్రార్థన స్వామికి దేవుడికే వెళతాడు. అందుకోసమని ఈ అవకాశం ఇచ్చిన సూపరింటెండెంట్ గారికి, నర్సింగ్ మేడం గారికి, మరియు మా సిస్టర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ క్షమించమని కోరుతాను. థ్యాంక్ యూ సార్. మీరు దేవుని కోసం ఈ రీతిగా మాట్లాడినందుకు చాలా వందనాలు చెల్లిస్తున్నాను. చాలా వందనాలండి. చివరిసారిగా మన సూపర్లు గారు శంకరరావు మాట్లాడమని మనం చేయొచ్చు. ఈ ప్రోగ్రామ్ చాలా చక్కగా జరిగింది. సో ఐ వెరీ హ్యాపీ. ఇలాగే చక్కగా కుటుంబంలాగా మనందరం కలిసి వచ్చి పనిచేసుకోవాలి. విష్ యూ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఇప్పుడు ముగింపు ప్రార్థన విజయ కుమారి సిస్టర్ గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. అందరూ అలా లేచిపోయి వెళ్ళిపోవడం కాదండి, ముగించలేదు, చెప్పలేదు. కాదు మన ఐక్యత ఇదేనా అంటాను. అదే కదా. మేరీ క్రిస్మస్.
ఇంతవరకు చాలా సంతోషంగా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకున్నాం. చివరిగా ప్రార్థనతో ఈ సెలబ్రేషన్ని కంప్లీట్ చేసుకుంటాం. మహోన్నతుడ మీ పరిశుద్ధ నామమునకు లెక్కలేని స్తుతులు, స్తోత్రములు, వందనములు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన అనాది కాలంలో ప్రభువా నాయన మీరు ఎంతో మమ్మల్ని ప్రేమించి నాయన మీ రూపంలో మమ్మల్ని తయారు చేసి ఉండగా దేవ మేమైతే నాయన తప్పిపోయి ప్రభువా నాయన మీ ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ప్రభువా నాయన ఎడబాటును మీరు సహించలేక ప్రభువా నాయన అత్యున్నతమైనటువంటి సింహాసనం వదిలిపెట్టి ప్రభువా నాయన ధనవంతుడు ఏంటి దారిద్రతను అనుభవించిన వాడుగా నాయన ఈ లోపల మీరు వచ్చి నాయన సర్వ పాప మానవాళి పాప పరిహారార్థమే ప్రభువా నాయన రక్షణ కార్యాలు జరిగించడానికి ఈ లోకంలో నాయన మీరు జరిపించిన విధానం బట్టి వందనములు ప్రభువా నాయన ఈ సెలబ్రేషన్ హాస్పిటల్ సిబ్బంది అంతా నాయన ఎంతో సంతోషంగా జరిపించుకోవడానికి ఆది నుండి అంతవరకు నాయన కృప చూపిన దేవ మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా సూపరింటెండెంట్ గారు దీవించండి ప్రభా, జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభా. అలాగే మన ఎన్ఎస్ మేడం గారు దీవించండి ప్రభా, నాయన జ్ఞానం ఇచ్చి నడిపించండి. ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ అందరినీ నాయన మీ కృపలో భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి సమస్త మహిమ గంత ప్రభావం మీరే పొందుకురమని యేసు పరిశుద్ధ జీవనామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి పెట్టుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.